ఆ రోజు స్టేషన్లో మీ మాట తీరు చూసినప్పుడే అనుకున్నానురా మీరు సామాన్యులు కారని. మేము హత్య చేయలేదు సార్, భగవంతుడి మీద ఒట్టు. మళ్ళీ భగవంతుని ఎందుకురా మర్డర్ కేసులో లాగుతారు? ఇప్పుడు తెలుస్తుందిరా భగవంతుడు ఎందుకు కనపడ్డావు. లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం తాపత్రయపడుతున్న వాళ్ళం మేము హత్యలు ఎందుకు చేస్తాను సార్? మరి అంత మంచి వాళ్ళైతే వాళ్ళని చంపడం కోసం కత్తులతో రోడ్ల మీద వెంటపడ్డారు ఎందుకురా? ఏదో ఆవేశంలో వెంటపడ్డారే కానీ నిజంగా చంపాలని కాదు కదా సార్. ఆ రోజు వాడు దొరకలేదు కాబట్టి బతికిపోయాడు. దొరుకుంటే ఆనాడే చంపేసేవాళ్ళు కదా. రాత్రి దొరికాడు, చంపేశారు. వీళ్ళే చంపారంటానికి విట్నెస్ ఏముంది సార్? లా పాయింట్లు అవుతున్నావా లంకలక్ష్మి? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నోరు మూసుకుని అవతలకెళ్ళు. గెట్ లాస్ట్. సార్ మాకే పాపం తెలియదు సార్, వాడిని మేము చంపలేదు సార్, మా అమ్మాయి మీద ఒట్టు సార్. అబ్బా, వాడేమో భగవంతుడి మీద ఒట్టు అంటాడు, నువ్వేమో అమ్మా నాన్న మీద ఒట్టు అంటావు. మర్డర్ చేసిన ప్రతి ఒక్కడు మాట మార్చకుండా మాట్లాడే మాటేరా ఇది. అయినా ఇది తేల్చాల్సింది సెంటిమెంట్లు కాదమ్మా, కోర్టు. కానిస్టేబుల్ సార్, వీళ్ళని అరెస్ట్ చేయండి. ఎస్ సార్. వీళ్ళ మొక్కలు చూడగానే అనుకున్నా మర్డర్లు చేసే రకాలని. కచేరీ చేస్తారంట, కచేరీ. అసలు దేవుడు ఉన్నాడా శాస్త్రి గారు? ఉంటే మనకి ఏంటండి ఈ శిక్ష? బిడ్డ తిన్నాడో తినలేదు, ఆ పోలీసు వాళ్ళు కొడుతుంటే ఎట్టా తట్టుకున్నాడో పిచ్చి కన్నా. పుట్టి పుత్తెరిగాక ఏనాడు వాడు మనల్ని వదిలి ఉండలేదు. అయినా నరసింహంగాడు రావటం ఏంటి? ఆడి మాటలు నమ్మి కసాయుడంట గొర్రెలాగా ఈ పిల్లకాయల్ని మనం పంపటం ఏంటి? ఆడు చచ్చి ఇలా చావుకు తేవడం ఏంటి? అంతా కర్మమ్మా, కర్మ. ఇప్పుడు ఏం చేద్దామంటారండి అయ్యా? మా బంటిగాడు గుర్తుకొస్తేనే ఏడుపు తండ్రికి వచ్చేస్తున్నాదండి. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడికి అపనిందలు తప్పలేదు. మన వాళ్ళెంత ధైర్యంగా ఉండండి. మన పిల్లలు తప్పు చేసి ఉండరని మన మనస్సులకు తెలుసు. మన మనసుకు అనిపించడం వేరు, కోర్టులో నిరూపించడం వేరు. అయినా కోర్టుకు కావాల్సింది మనస్సు సాక్ష్యం కాదమ్మా, మనిషి సాక్ష్యం. వాళ్ళే చంపారనేందుకు ఆధారాలేమున్నాయి సార్? చంపలేదు అనేందుకన్నా చంపుంటారు అనేందుకే ఆధారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయమ్మా. ప్రస్తుతం ఈ కేసులో లాయర్ గారు చెప్పిందే కరెక్ట్ అమ్మా. అంటే వాళ్ళు ఈ కేసు నుండి బయటపడే మార్గమే లేదంటారా సార్? చట్టాన్ని మనం తిరగరాయలేం కదమ్మా. హైలీ ఇంపాసిబుల్. అసలు ఏంటమ్మా నీ ధైర్యం? కటకటాల వెనకాల ఉన్న వాళ్ళ చేత కచేరీ చేస్తానంటావు? చేయిస్తాను, మీరు డేట్ ఫిక్స్ చేసుకోండి.
వాళ్ళ చేత ఎలాగైనా కచేరీ చేయించే బాధ్యత నాది. నీకే ఈజీగా చెప్తావు, ఆ తర్వాత లాక్కోలేక పీక్కోలేక నేను రావాలి. మొన్న ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసేసరికి గ్రాండ్ ఫాదర్స్ దిగొచ్చారు. అయినా నలుగురు వెళ్ళింది గుడికారు 5 బజార్కా అట్టబోయి రావడానికి, జైలుకి, పైగా మర్డర్ కేసు. అదంతా నాకు తెలుసు కదా. తెలిస్తే సరిపోదు, జనంతో ఎవ్వరం. తేడా వస్తే నక్షత్రాలు చూపిస్తారు. అయ్యా బాలసుబ్రహ్మణ్యమా, నీ కచేరీ కోసం డేట్ అడిగితే నా చావుకే డేట్ పెట్టావు. థ్యాంక్స్. రే, వీళ్ళందరినీ చూస్తుంటే భయం వేస్తుందిరా. ఎక్కడ పుట్టి పెరిగామో, ఎందుకు వచ్చామో, ఏం జరుగుతుందో, ఏ క్షణంలో ఏముంచుకొస్తుందని భయంగా ఉందిరా. అసలు మనం బయలుదేరిన టైమే బ్యాడ్ టైం రా. అన్నీ అడ్డంకులే. మన మీద మర్డర్ కేసు. అందుకే ఆ రోజు ఊరెళ్దాం చలికి చెప్పినట్టు చెప్పా. ఎవరైనా నా మాట విన్నారా? ఇప్పుడు చూడు ఏమైందో. ఇప్పుడు ఏం కాలేదు లేరా, నువ్వు ఏడవు ఆపు. మన వాళ్ళకి ఈ సంగతి తెలిస్తే ఎంత అల్లాడిపోతారో. తెలిస్తే ఏంట్రా, ఆల్రెడీ మన మొహాలు పేపర్లో ఫ్రంట్ పేజీలు వేశారట, టీవీలో కూడా చూపిస్తారట. ఈ పాటికి తెలిసిపోయే ఉంటుంది. మనల్ని నమ్ముకుని పల్లవి పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది. అది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది. ఆ బస్సు తను ఎంత హింస పెడుతున్నాడు. ఆ ప్రోగ్రామ్ చేయటం మన బాధ్యతరా. ఒరే, ముందు ఇక్కడి నుంచి బయటపడితే అన్నీ చేయొచ్చు. లేవండి, పెద్ద మీటింగ్ పెట్టారు కానీ చెల్లెపోదండి. పని పాటు లేకుండా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఊరుకోవే, ఎంతసేపు ఇడ్చి ఏం ప్రయోజనం? ఏదైనా జరగాలి. రోజు ఎంతో మంది దేవుళ్ళకి త్రికాల అర్చన చేస్తారే, అన్ని కాపాడటానికి ఏ దేవుడు రాడేంటండి? పిచ్చిదానా, ఆ గజేంద్రుని కాపాడడానికి అమ్మవారిని కూడా లెక్క చేయకుండా పరుగున వచ్చాడే ఆ మహావిష్ణువు. మన నమ్మకాన్ని వమ్ము చేస్తాడా? ఏదో ఒక రూపంలో వస్తాడు. రాతి కట్టడాలు, ఇనుప ఊచలు మనుషుల్ని బంధిస్తాయి గాని మనసుల్ని మార్చని. అంటే ఏంటి సార్? తప్పు చేసిన వాడు ఒక మానసిక రోగి. వాణ్ణి మార్చాలే గాని హతమార్చకూడదు. బాగా చెప్పారు సార్. 1000 మంది దోషులు తప్పించుకోవచ్చు గాని ఒక నిర్దోషి శిక్షింపబడకూడదనే సూక్తిని నమ్మేవాడిని. సార్, నా కంటికి మీరు ఆధునిక భగవద్గీత బోధిస్తున్నారు, హిస్టరీలో కనిపిస్తున్నారు సార్. నీ కంటికి ఏదో ప్రాబ్లం ఉంది, ఐ స్పెషలిస్ట్కి చూపించు. నేను భగవద్గీత బోధించే కృష్ణుని కాను, అమాయకులు నుదుటి గీతను మార్చే భార్గవుడు. ఏం యాదవ్, ఏంటి ఇన్నాళ్ళు జైల్లో ఉన్నావు? గోడ దూకి పారిపోవడం నీకు అలవాటే కదా. గోడ దూకలేకపోయావా? ఏజ్ వచ్చిందా? కీళ్ళ నొప్పులా? హెల్త్ ప్రాబ్లం లేదు సార్, అస్సలు ట్రై చేయలేదు నేను. ఈసారి ట్రై చేయి. జైలర్ సపోర్ట్ ఉంది, మారల్ సపోర్ట్ ఉంది. అండ్ లెట్ ద గ్రేట్ గాడ్ బ్లెస్ యూ. ఏంటి జుడిషియల్ కస్టడీయా? ఎందుకురా జీవితాలు పాడు చేసుకుంటారు? ఆంజనేయులు సార్, నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ విత్ షుగర్. నో 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 నో. దాంట్లో కాకరకాయ రసం వేసి కొద్దిగా ఉప్పు కలిపి పట్ట. సార్, కాఫీ అనేది జీవితం అయితే చేదు ఉప్పదనం అనుభవాలు. లైఫ్ ఇస్ అ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్. డు యు అండర్స్టాండ్? ప్లీజ్ గో అండ్ గెట్ ఇట్. ఓకే సార్. యా, దట్స్ రైట్ సార్. ఓ గ్రాండ్పా, ఏంటిది జీవితాంతం జీవిత ఖైదీ అయినా బయటికి వెళ్ళే ఆలోచన లేదా? ఎందుకు సార్ ఏదో టెన్షన్? లోపలే బాగుంది, ఏళ్ళకి అన్నీ జరిగిపోతాయి. ఓ హోమ్లీ ఫీలింగ్ ఇన్ జైల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫ్యాక్షన్ గొడవలు మీరు మారు. జైల్ ఫుడ్. ఏంటి జైలర్ కింద కూర్చున్నాడేంటని చూస్తున్నారా?
నేనంతే, డౌన్ టు అర్త్. ఎస్ సార్. రామకృష్ణ, శేషు, బంటి, శేఖర్. am I right? అవును సార్. మర్డర్ కేసులో ముద్దాయిలు. ఈ హత్య మీరు చెయ్యలేదు, నాకు తెలుసు. ఎందుకు అడుస్తున్నావు? అది కాదు సార్, మొట్టమొట్ట మేము వచ్చి చేయలేనన్నది మీరే సార్. నిజంగా మేము నిర్దోషులం సార్. నాకు తెలుసని చెప్పినా కూడా సాగతీయకండి అయ్యా. మీకెలా తెలుసు సార్? మీ కళ్ళు చెప్తున్నాయి. అయినా నాన్ వెజ్ తినేవాడు ఎముకలు జోబులో వేసుకోడు. మర్డర్ చేసినవాడు డెడ్ బాడీని ఇంటి ముందు పెట్టుకొని పడుకోడు. శ్రీ అల్వేల్ మంగా పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత పూజాన్ సమర్పయామి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు. అమ్మా కుంకుమ పట్టండి. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. పల్లవి, మా వాళ్ళకి ఈ పాటికి సమాచారం తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళు ఏ క్షణంలో ఇక్కడికి రావచ్చు. వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో మాకు భయంగా ఉంది. వాళ్ళు రారు, నేనే రావద్దని చెప్పాను. నువ్వు రావద్దన్నావా? పల్లవి మీ ఊరు వెళ్ళిందయ్యా. మా ఊరు వెళ్ళారా? మీ వాళ్ళని కూడా కలిసింది. మా అయ్యా ఎలా ఉన్నారు? మా గురించి ఏమనుకుంటున్నారు? మా బామ్మని కలిశారండి. తన ఆరోగ్యం ఎలా ఉంది? మా మహాలక్ష్మి నా గురించి దిగులు పడుతుందా, ఏడుస్తోందా? ఏమీ లేదు, కొంచెం బాధగా ఉన్నమాట నిజమే. అయితే మీ వాళ్ళెవరు మీరు నేరం చేసుంటారని అనుకోవటం లేదు. ఈ కేసులో వాదించడం కోసం మీ తరపున పల్లవి లాయర్ను కూడా పెట్టిందయ్యా. థ్యాంక్స్ పల్లవి. రామ్మా వెళదాం. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటే పల్లవి. సార్, ఎవరా అమ్మాయి? పల్లవి అని మా నలుగురు ఫ్రెండ్స్ సార్. నలుగురున్న నీ స్పర్శకు నీ మాటకు ఆ అమ్మాయి సపరేట్గా రియాక్ట్ అవ్వడం చూశాను. నాకు కంటి భాష వచ్చు. మీ మధ్య నెట్వర్క్ బాగుంది, సిగ్నల్స్ బాగున్నాయి. ఆల్ ది బెస్ట్.